హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ చాక్లెట్ శామ్. ఇవాళ అయితే షోల్డర్ వర్కౌట్ ఉంది. షోల్డర్ వర్కౌట్లో మనం 5 వేరియేషన్స్ చేస్తాం. యాంటీరియర్ డెల్టాయిడ్కేమో 2, మీడియల్ డెల్టాయిడ్కేమో 2, వెనక పోస్టీరియర్ డెల్టాయిడ్కి 1. వామప్ అయితే మ్యాండిటరీ. ఫస్ట్ అయితే మనం రాడ్ని న్యూట్రల్ గ్రిప్లో పట్టుకోవాలి. అండ్ బ్యాక్ బోన్ చూడండి ఎట్లా బెండ్ చేసి తీస్తాను నేను. అండ్ నేను చేసేదైతే వామప్ సెట్. ఫైవ్ 10 అది యాక్చువల్గా అయితే ఎవరినైనా వెనక పెట్టాలి ఫర్ సేఫ్టీ పర్పస్, బట్ ఎవరు లేరు జిమ్లో. నేను అండ్ కెమెరామ్యానే. దట్స్ వై వెనక ఎవరు లేరు, అందుకనే లేబట్టేస్తాను. అండ్ ఇందాకైతే మొత్తం మజిల్ మీద మంచిగా టెన్షన్ క్రియేట్ చేసినాం, ఎక్కువ వెయిట్ వేసి చేయాలా, కానీ మంచిగా పర్ఫెక్ట్ ఫామ్లో కరెక్ట్ టెక్నిక్తో చేయాలి. అయితే ఇందాక వెయిట్ ఎందుకు లేబట్టినాం అంటే, మనం ప్రతి ఏది వర్కౌట్ చేసినా లైక్ చెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చెస్ట్ చేస్తా అంటే ఇప్పుడు సపోజ్ బెంచ్ ప్రెస్ కొడతాం. బెంచ్ ప్రెస్లో స్టార్టింగ్ ఒక ఇంటర్మీడియట్ అడ్వాన్స్లోనికి ఇంటర్మీడియట్కి సైడ్కి 20 వేస్తే కొంచెం కొద్దిగా గొప్ప వస్తాయి రెప్స్, ఒక 15 or 18 వస్తాయి. అదే మనం లైట్ ఫస్ట్ సెట్ వార్మప్ చేసుకొని సెకండ్ సెట్ మంచిగా వెయిట్ లేసి లేబట్టినామంటే లైక్ ఒక 40 or 30 మొత్తం 60 or 80 లేబట్టినాక సెకండ్ స్టెప్ మనం ఎప్పుడైతే డ్రాప్ చేస్తాము వెయిట్ని, డ్రాప్ చేసినాక ఈజీగా లేబట్టేయచ్చు. అట్లానే ఇలా షోల్డర్లో ఫస్ట్ సెట్ వార్మప్ చేసుకుని సెకండ్ సెట్ డైరెక్ట్ వెయిట్ వేసేసి, అది కూడా మినిమం వెయిట్. ఇంకెక్కువ వెయిట్ వేసుకొని 2 to 5 reps టార్గెట్ వేసి ఇంకా వెయిట్ ఇంక్రీజ్ చేయవచ్చు. కానీ నేను 8 వరకు టార్గెట్ చేసిన రెప్స్. అయితే అటు 15 ఇటు 15 30 అటు ఒక 5 మొత్తం 35లో పర్ఫెక్ట్ ఫామ్లో మొత్తం మజిల్ని యాక్టివేట్ చేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ వేరియేషన్. అయితే నన్ను అడుగుతా, అసలు అది వేరియేషన్ కాదు, ఇది ఫస్ట్ వేరియేషన్లో హాఫ్ రెప్స్ తీయాలి. హాఫ్ రెప్స్ కింద పైన. ఇది చేయడం వల్ల మజిల్ యాంటీరియర్ డెల్టాయిడ్, ఫ్రంట్ డెల్టాయిడ్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫుల్ టోటల్ రేట్, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. లాస్ట్ 5 reps దింపేటప్పుడు మెల్లగా దింపండి, మంచిగా మజిల్ మీద టెన్షన్ క్రియేట్ అయింది.
అయితే అదే వేరియేషన్లో మనం సెకండ్ సెట్ చేస్తాం ఫెయిల్యూర్ వరకు హిట్ చేసి, దాని తర్వాత అప్రైట్ కూడా చేస్తాం కంటిన్యూగా. అది సెకండ్ వేరియేషన్. ఫస్ట్ వేరియేషన్లోనే మనం కలిపి చేసేస్తాం మజిల్ మీద టెన్షన్ ఎక్కువ క్రియేట్ అవ్వడానికి. అయితే ఇప్పుడు మనం సెకండ్ సెట్ ఫస్ట్ వేరియేషన్లో చేస్తాం. సెకండ్ సెట్ అయిపోయినాక అది కింద మొత్తం బాడీకి రిలాక్సేషన్ అనేది ఇవ్వకుండా సెకండ్ సెట్ డైరెక్ట్ మనం అప్రైట్ రో అనేది యాడ్ చేసేసి మజిల్ మీద టెన్షన్ క్రియేట్ చేస్తాం. అప్రైట్ రో దేన్ని యాక్టివేట్ చేస్తుంది అంటే, అప్రైట్ రో అనేది 3 మజిల్స్ని యాక్టివేట్ చేస్తుంది మేజర్గా. అయితే అందులో ఎక్కువ యాంటీరియర్ డెల్టాయిడ్ అండ్ ఫ్రంట్ డెల్ట్, ఈ 2 అయితే మేజర్గా యాక్టివేట్ అయితే. చూద్దాం. వెయిట్ ఇంక్రీజ్ చేద్దామా? వెయిట్ ఇచ్చేటోళ్ళు ఉంటే చెప్పినా కదా, మజిల్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎక్సైల్ చేయండి, శ్వాస వదలండి ఏ ఎక్సర్సైజ్లో అయినా. అయితే ఎక్కువ కాంపౌండ్ వర్కౌట్స్లో ఎక్కువ వెయిట్ కొట్టేటప్పుడు మీరు ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో, ఎప్పుడైతే పుష్ చేస్తారో కాంపౌండ్ మూమెంట్స్లో ఎక్కువ వెయిట్ కొట్టినప్పుడు అప్పుడు హోల్డ్ చేయండి బ్రీత్ని. ఇట్లా నార్మల్ చిన్న ఐసోలేషన్ మూమెంట్స్ చేసేటప్పుడు నార్మల్ ఎక్సైల్ ఇన్హేల్ చేసేయండి. అప్రైట్ రో ఏంది బ్రో అంత దూరం పట్టుకొని చేస్తాను అని క్వశ్చన్ అయ్యొచ్చు. నెక్స్ట్ మాట్లాడతా చూడండి. ఆపకు. వాటర్ తాగదు పడ్డది. అయితే నార్మల్గా అప్రైట్ రో చేసేటప్పుడు అందరూ ఇట్లా దగ్గరికి పెట్టి చూడండి, ఇట్లా దగ్గరికి పెట్టి ఇట్లా లేపమంటూ ఉంటారు. ఈ మూమెంట్లో ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇంజ్యూరీ అవ్వకుండా చేయాలంటే యాక్చువల్గా అసలు అప్రైట్ రో దేనికి, మొత్తం మీడియల్ డెల్టాయిడ్కి. మీడియల్ డెల్టాయిడ్ యాక్టివేట్ అవుతుంది అప్రైట్ రోతో. అయితే అప్రైట్ రో ఇంజ్యూరీ అవ్వకుండా చేయాలంటే ఇట్లా కొంచెం షోల్డర్ లెవెల్లో తీసుకొని ఈ మూమెంట్ని క్యాచ్ చేయండి. ఇట్లా మనకి యాంటీరియర్ డెల్టాయిడ్ ట్రైన్ అవుతుంది, ఇంజురీ అవ్వకుండా ప్రివెంటివ్ ఉంటాం. ఇట్లా ఇది ఎట్లా అంటే చిన్న చిన్న వెయిట్లలో నడుస్తుంది, కానీ హెవీ వెయిట్ చేసినప్పుడు వెన్ వీఆర్ లిఫ్టింగ్ ది వెయిట్ ఇట్లా లిఫ్ట్ చేసేటప్పుడు మన షోల్డర్ మీద ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రేంజ్ ఆఫ్ మోషన్ మంచిగా ఉంటుంది, మంచిగా మజిల్ కూడా టార్గెట్ అవుతుంది. ఇట్లా కనబడట్లేదు అర్థంలో. ఇట్లా ఇది మూమెంట్ అప్రైట్ రోది. అంతే చెప్పేసినా కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను ఎట్లయితే హిట్ చేస్తాను మజిల్ని, ఫస్ట్ వేరియేషన్ అండ్ సెకండ్ వేరియేషన్ మిలిటరీ ప్రెస్లో అండ్
అప్రైట్ రోలో రెండిట్లో యాంటీరియర్ డెల్టాయిడ్ అండ్ మీడియల్ డెల్టాయిడ్ 2 అయితే యాక్టివేట్ అవుతున్నాయి. ఈ 2ని ఫెయిల్యూర్ వరకు హిట్ చేయండి. ఫెయిల్యూర్ వరకు హిట్ చేస్తే ఒక్క సెట్ చేసినా మంచిగా బిల్డ్ అవుతుంది మజిల్. మొత్తం టోటల్గా మంచిగా హిట్ చేయండి, ప్రివెన్షన్స్ తీసుకొని చేయండి. అయితే అప్రైట్ రోల్లో నేను చెప్పిన మూమెంట్ ఫాలో అవ్వండి. ఎక్కువ వెయిట్లో లేబట్టేటప్పుడు, తక్కువ వెయిట్లో లేబట్టినా నేను చెప్పిన మూమెంట్ ఫాలో అయితే మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు మజిల్ సేఫ్గా చేసుకుంటా. అండ్ ఇవైతే 4 సెట్స్ చేయండి. 4 సెట్స్ చేస్తే మీకు ఇక్కడనే ఎనర్జీ అయిపోవచ్చు. డ్యూరింగ్ దిస్ సెట్స్ యువర్ మజిల్ విల్ గెట్ మోర్ టార్గెటెడ్ అండ్ యూ విల్ బీ సీన్ గ్రేట్ రిజల్ట్స్ ఇన్ ఎ ఫ్యూచర్. ఐ మీన్ ఇన్ ఎ ఫ్యూచర్ అంటే మంచిగా పోయి కరెక్ట్ డైట్ తీసుకొని కరెక్ట్ పంటే ఇప్పుడు చేసిన వర్కౌట్కి వర్త్ ఉంటుంది నెక్స్ట్ మజిల్ గ్రోత్కి. ఇదైతే మన థర్డ్ వేరియేషన్, డంబుల్ లాటరల్ రైజెస్. ఓవర్ హెడ్ డంబుల్ షోల్డర్ ప్రెస్. అండ్ ఈ వేరియేషన్ లైట్గా ఫామ్ మిస్ కావచ్చు, ఎందుకంటే అద్దం ఏం కనబడట్లే. ముందు వీడియో తీసాడు అట్లా ఏం అద్దంలో ఏం కనబడట్లే, వితౌట్ మిర్రర్ చేసేసిన. నేను చేసేటప్పుడు డౌన్ చేసేటప్పుడు డంబుల్ నా చెవుల కంటే కిందికి వస్తుంది, అద్దంలో కనబడలే, అందుకని అక్కడ అదైతే మిస్టేక్ అయిపోయింది. మీరైతే చెవుల వరకు అయితే దింపేయండి, చెవులకి మించి కిందికి దింపకండి దింపేటప్పుడు. ఈ వేరియేషన్ అయితే మనకి రేల్ డెల్ట్స్కి మొత్తం టార్గెట్ చేసేస్తుంది, పోస్టీరియర్ డెల్టాయిడ్కి. బ్యాక్ సైడ్ చూడండి పంప్ అయితే క్రేజీ వస్తుంది. అండ్ దీనికి కూడా నేను హ్యాండ్ గ్రిప్ అనేది ఆ కేబుల్ని కొంచెం రివర్స్ పట్టుకున్నా. అది కూడా ఎందుకు పట్టుకున్నానో మీకు చెప్తా ముందు. అయితే గాయస్, కొంతమంది ఇట్లా పట్టుకోమంటూ ఉంటారు అండ్ కొంతమంది ఇట్లా పట్టుకొని చేస్తూ ఉంటారు. అయితే ఇట్లా పట్టుకొని వెనకకు వచ్చి ఇట్లా లాగుతా అంటే మనకి కరెక్ట్ మూమెంట్ అనేది కరెక్ట్ పట్టుకోనికి ఉండదు. అది కాకుండా ఇందులో ఎక్కువ వెయిట్ వేస్తే ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కువ వెయిట్ వేస్తే మనకి ఇక్కడ స్టెబిలిటీ అనేది ఉండదు. కాబట్టి మొత్తం కింద చూపెడతాం. ఎక్కువ వెయిట్ లేబట్టేటప్పుడు కాళ్ళు ఇట్లా ఇట్లా పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోండి. వెయిట్ చేసుకొని ఇట్లా పట్టుకోండి. ఇట్లా పట్టుకోవచ్చు, ఏం తప్పులేదు. ఇట్లా చేసినా రేల్ డెల్ట్స్ పడుతుంది. కానీ ఇట్లా పట్టుకొని చేస్తే మనకి ఎట్లా రేంజ్ ఆఫ్ మోషన్ మంచిగా ఉంటుంది. అది కాకుండా మంచిగా లాగగలం. అది కాకుండా ఇంజురీ అవ్వదు. చూడండి ఇప్పుడు ఎంత చూడండి ఇట్లా. దీనికి డిఫరెన్స్ ఇది కరెక్ట్ లాగలేకపోతాను, ఎందుకంటే ఫిస్ట్ అనేది లోపడుకుంటాను. ఇట్లా కరెక్ట్ గుంజలేకపోతాం. అదే ఇట్లా అయితే డైరెక్ట్ ఇట్లా లాగితే డెల్ట్స్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఇట్లా గుంజితే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ రెండిట్లో బెస్ట్ ఇట్లా గ్రిప్. చూడండి, కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇట్లా గుంజేదానికి ఫరక్ ఉంటుంది. అది కాకుండా ఇట్లా గుంజేదానికి గ్రిప్ మంచిగా ఉంటుంది, ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. జాగ్రత్తగా చేసుకుంటే ఏం కాదు. ఏ వర్కౌట్, ఏ ఐసోలేషన్, ఏ మూమెంట్ అయినా తప్పు చేస్తే బరాబర్ ఇంజూరీ అవుతుంది. ఇందులో ఈ వేరియేషన్లో ది బెస్ట్, టూ బెస్ట్, ఈ రెండిట్లో బెటర్ ఇది. ఈ వేరియేషన్ చేస్తే డెల్టా యాక్టివేట్ అవుతుంది. అండ్ వర్కౌట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చెప్పినా కదా, ఫ్రంట్ యాంటీరియర్ డెల్టాయిడ్కి 2 వేరియేషన్స్,
మీడియల్ డెల్టాయిడ్కి ఏమో 2 వేరియేషన్స్, రియల్ డెల్ట్కి 1 వేరియేషన్. ఈ ఒక్క వేరియేషన్ పర్ఫెక్ట్గా చేస్తే మస్తు పడుతుంది. అండ్ ఇదే వేరియేషన్ లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయకండి. 2 వీక్స్కి వేరియేషన్ మార్చండి. రియల్ డెల్ట్స్కి ఒకటే ఎందుకు వేరియేషన్ పెట్టినా అంటే ఒకటే వేరియేషన్ నేను పర్ఫెక్ట్ చేసేస్తాను. ఒకవేళ మీరు ఒక్క వేరియేషన్లో పర్ఫెక్ట్ చేయలేకుంటే 2 వేరియేషన్స్ పెట్టుకోండి మంచిగా యాక్టివేట్ అవ్వడానికి. చాలా ఉన్నాయి మనకి రియల్ డెల్ట్స్ కూడా యాక్టివేట్ అవ్వడానికి వేరియేషన్స్. అది యాడ్కైతే ఇంతే. అంటే ట్రాప్స్ ట్రైన్ చేయను నేను షోల్డర్ వర్కౌట్ అప్పుడు, ఎందుకంటే బ్యాక్ వర్కౌట్ అప్పుడు చేసేస్తా. బ్యాక్ వర్కౌట్ అప్పుడు, లెగ్స్ వర్కౌట్ అప్పుడు నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం 1.5 అవర్ తీసుకుంటుంది. దేనికి? బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా, లెగ్స్ వర్కౌట్ చేస్తున్నా పర్ఫెక్ట్గా. ఎందుకంటే బ్యాక్లో ల్యాబ్స్ ట్రైన్ చేయాలి, ట్రాప్స్ ట్రైన్ చేయాలి, అది మొత్తం ట్రైన్ చేసేది ఉంటుంది కాబట్టి. అండ్ ట్రాప్స్ అయితే ట్రైన్ చేయట్లే, షోల్డర్ అయితే ట్రైన్ చేసేసినాం. పంప్ మంచిగా వచ్చింది. చూడండి, కానీ తీద్దాం. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, ఈ జనాలకి పేజ్ అనేది గుద్దలో ఉంటుంది, ఈడుండదు. ఎవడైనా ఏదని చెప్తాడంటే వాడి బాడీ ఎంత ఉంది, వాడు ఎంత ఉన్నాడు అదే చూస్తారు. వాడు ఏం నాలెడ్జ్ ఇస్తాడు, వాడు ఏం ఎక్స్పీరియన్స్ చేసిండు అది చూడరు. ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో నా బాడీ చూడకుండా జస్ట్ నేనేమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది తింటే బరాబర్ ఎక్కుతుంది మీ మైండ్కి. అండ్ దీనికంటే ఇంకెక్కువ మాట్లాడుకుందాం వచ్చే వీడియోస్లో ఫర్దర్గా. చెప్పినా కదా, నా లైఫ్ స్టైల్ వేరే, మీ లైఫ్ స్టైల్ వేరే. నాకంటే ఇంకా హీనులు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే నేను అడగలేకపోతున్నా ఇంట్లో, అంతే. ఒకవేళ అడిగితే నో అనరు, కానీ నేను ఆలోచిస్తున్నా అడగాలి వద్దా అనుకుంటా. అప్పటికి నేను కొన్ని తెచ్చేసుకుంటా డైట్కి. మరీ ఎక్కువ కూడా అడగను. రోజుకి 100 grams చికెన్, రోజు ఎగ్స్, కరెక్ట్ డైట్ కూడా ఫాలో అయిన రోజు లేదు. 4 రోజులు డైట్ ఉంటే 4 రోజులు ఉండదు. అండ్ ఇది సంగతి. చెప్పిన కదా, అందరు లైఫ్ స్టైల్ ఒకటి ఉండదు. అడగాలంటే 2-3 సార్లు ఆలోచించే సిచ్యువేషన్. చెప్పినా కదా, ఇంట్లో ఫాల్ట్ లేదు. నేను అడిగితే ఇస్తారు, కానీ నేనే ఆలోచిస్తా అడగాల వద్దా అనుకుంటా. అది సంగతి. అయితే నేనేమేం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది మీరు చూసి మీ లైఫ్లో వర్కౌట్, షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు జిమ్కి పోతారో, నేనేమేమి వేరియేషన్స్ చేసినా, అవి నేనేమేమి చెప్పినా, ఎట్లా చెప్పినా అది మొత్తం పర్ఫెక్ట్గా చేస్తే మంచిగా రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అనే సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, షోల్డర్ వర్కౌట్లో ఏదో ఒక వేరియేషన్లో ఒక ట్రిక్ ఏదో ఒకటి నేర్చుకున్నా అనుకుంటే లైక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. రైట్.